నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ మోరే అని. హీలర్ బసవ అక్యూ అకాడమీ నుంచి హైదరాబాద్. నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను నాడీశ్వర గురించి. స్టార్ట్ చేయకిన మొదలు మనము నాడీశ్వరని తెచ్చిన మన గురుగారు శ్రీ బసవరాజ్ సార్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నాడీశ్వర ఈ బ్యూటిఫుల్ బాక్సు మీకు రీచ్ అవుతా ఉంటది. రీచ్ అయినోళ్ళకు ఈ నాడీశ్వర అంటే పేరే చెప్తుంది. నాడి స్వర అంటే మన నాడిని ఏముంది మన బాడీ అని చెప్పేదానికి ఇది ఒక మన మన ఏఐ మెషిన్ అన్నమాట ఇది. దీన్ని మనము యూజ్ చేసుకొని మన వ్యాధుల్ని మనం కనుక్కోవచ్చు. ఈ మెషిన్ ఒక బాక్స్ మీకు వచ్చినంక రీచ్ అయినంక ఒక మాన్యువల్ ఉంటుంది. తర్వాత ఒక యూజర్ మాన్యువల్ మళ్ళా దాని వారంటీ కార్డ్ ఉంటుంది బాక్స్ లోపల. మనకు ఇది 6 మంత్ వారంటీ ఉంటుంది. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇట్లా మనకు ఈ నాడీశ్వరాన్ని ఎట్లా యూజ్ చేయాలి అని మీకు నేను కొంచెం చెప్తున్నాను. ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇట్లా బాక్స్ ఓపెన్ చేయంగానే మీకు ఒకటి వారంటీ కార్డు మళ్ళా ఒకటి యూజర్ మాన్యువల్ మీకు అందబోతుంది. తర్వాత ఈ బ్యూటిఫుల్ అయిన నాడీశ్వర మషీను ఇందులో లోపల ఉంటుంది. ఈ ఒక సి పిన్ కనెక్టెడ్ ఒక డివైస్ ఇది. మీరేం చేయాలంటే ఈ మషిన్ రాగానే మీ మొబైల్‌కు కనెక్ట్ చేసుకోవాలి. ఒకటి అప్డేటెడ్ వెర్షన్ అయితే ఏమవుతుంది డైరెక్ట్లీ కనెక్టెడ్ అవుతుంది. ఇట్లో మీరు ఈ సి పిన్ కనెక్ట్ చేసుకున్నాక డైరెక్ట్ మషిన్‌కి ఏమవుతుంది ఇట్లా రెడ్ లైట్ వచ్చేస్తుంది. డివైస్ మనము కనెక్ట్ చేసినాక ఒకసారి ఏమవుతుంది డైరెక్ట్ లైట్ బ్లింక్ అవుతుంది. రెడ్ లైట్ వచ్చిందంటే మనం అర్థం చేసుకునేలా మన నాడీశ్వర రెడీ టు యూజ్ అన్నమాట. ఒకవేళ మీకు రెడ్ లైట్ రాకపోతే కంగారు పడొద్దు. మీరేం చేయాలంటే మీరు ఓటీజీ మీ సెట్టింగ్‌లో మొబైల్ సెట్టింగ్‌లో పోయి ఓటీజీ అని ఆడ ఎనేబుల్ చేయొచ్చు. లేకపోతే యూఎస్బీ ఎనేబుల్ చేస్తే కూడా మీరు ఈ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. ఈ రెడ్ లైట్ బ్లింక్ అయినాక మీరు పల్స్ చెక్ చేయక మషిన్ రెడీ ఉందని అర్థమవుతుందన్నమాట. తర్వాత ఏం చేయాలి మనము పేషెంట్ రాగానే ఈ పల్స్ డయాగ్నోసిస్ అంటే మన ట్రెడిషనల్ వే ఆఫ్ చెకింగ్ మన బాడీది వాత పిత్త కఫ నేచర్ ఏముంది, మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఇది రూట్ కాజ్ని ట్రీట్ చేసేది ఒక మషిన్ అన్నమాట. ఈ మషిన్ నాకు రాగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటా. ఎందుకంటే ఈ మషీను మన బసవరాజ్ సార్‌ని ఇండికేట్ చేస్తుందన్నమాట. ఈ మషిన్ మన దగ్గర ఉన్నదంటే బసవరాజ్ సార్ మన పక్కకే ఉన్నారన్న ఫీలింగ్ నాకు వస్తుంది. మీకు కూడా అది ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మషిన్ గురించి ఎట్లా యూజ్ చేయాలి అని నేను కొంచెం చెప్తున్నాను. పేషెంట్ రాగానే మీరు హడబడ చేయొద్దు. రాగానే పీస్‌గా కూర్చొని పెట్టి ఆయన చెయ్యి ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. స్ట్రెయిట్‌గా పెట్టుకొని మీ థంబ్‌తోని ఆయన పల్స్ చెక్ చేయాలి ఫస్ట్. పల్స్ చెక్ చేసి ఈ నాడీశ్వరాన్ని 90 డిగ్రీ యాంగిల్‌లో ఆ పల్స్ యాడ అవుతుంది సెన్స్ అవుతుంది ఆడ ఇట్లా పెట్టంగానే చాలా ప్రెషర్‌గా పెట్టొద్దు. చాలా పైన కూడా పెట్టొద్దు. కొంచెం ఆ పల్స్ యాడ టచ్ అవుతుంది కదా ఆ పల్స్‌ల దీన్ని ఏం చేయాలంటే మనము పెట్టాలి. పెట్టినాక దానికన్నా ఫస్ట్ ఏం చేయాలంటే మనము ప్లే స్టోర్ యాప్‌లో పోయి మనకు నాడీశ్వర అని టైప్ చేయగానే ఒకటి యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఆడ ఇట్లా మనం ప్లే స్టోర్ పోగానే ఇక్కడ మనం నాడీశ్వర అని టైప్ చేసినాక సెర్చ్‌లో వెళ్ళి మనము నాడీశ్వర అని టైప్ చేయాలి. ఇక్కడ నాడీశ్వర ఇట్లా చేయంగానే ఆడ నాడీశ్వర యాప్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇన్‌స్టాల్ అని వస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకున్నాక తర్వాత ఓపెన్ చేయాలి దాన్ని. ఇలా మనము యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసినాక ఇట్లా స్క్రీన్ మీద మనకు నాడీశ్వర మనకు యాప్ సింబల్ మనకు కనబడుతుంది. తర్వాత మనం ఏం చేయాలి దానికి నొక్కినాక మీకు ఒక ఫోన్ నంబరు కనెక్టెడ్ ఫోన్ నంబర్ మీరు ఆడ టైప్ చేసినాక మీరు ఇట్లా నంబర్ మనం టైప్ చేసిన అవసరం ఉంటుంది. ఈడ ఫోన్లలో మనకు నంబర్ మన పర్సనల్ నంబర్ యావదైనా మీకు నాడీశ్వర
నంబర్ కనెక్టెడ్ ఉంటుందో అది నంబరు మనం ఈడ టైప్ చేయాలి. దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఈడ ఈడ టర్మ్స్ అండ్ కండిషన్ రాగానే ఇట్లా ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వస్తుంది మీకు. తర్వాత ఆ వచ్చిన ఓటీపీ రాగానే మీరు ఏం చేయాలి, ఆ ఓటీపీని ఈడ ఎంటర్ చేయగానే ఇట్లా ఓటీపీ వెరిఫైడ్ అండ్ యూజర్ లాగ్డ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని ఇట్లా మెసేజ్ వస్తుంది. తర్వాత ఇట్లా హోమ్ పేజ్ వస్తుంది ఒకటి మీకు. అందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి హోమ్ పేజ్, ఒకటి ఆల్ పేషెంట్స్, ఒకటి మీకు ప్రొఫైల్ అని వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, మీరు ప్రొఫైల్ని నొక్కాలి. ప్రొఫైల్ని నొక్కినాక మీకు ఇన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వ్యాలెట్ రీఛార్జ్, యాప్ సెట్టింగు, సర్వీస్ ట్రాన్సాక్షన్స్, డివైస్ ఎన్రోల్మెంట్, హెల్ప్, మళ్ళీ అబౌట్ నాడిసర్ అని ఇన్ని ఆప్షన్స్ మీకు వస్తాయి. దాని లోపల మీరు ఏం చేయాలంటే డివైస్ ఎన్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ డివైస్ ఎన్రోల్ చేసినాక నొక్కితే ఏమవుతుంది, ఆల్రెడీ డివైస్ ఎన్రోల్ అయింది ఉంది. ఆడ ఏమొస్తుందంటే మీ ఈమెయిల్ ఐడి, మీ నేము కొట్టంగానే సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మీరు ఏం చేయాలి, మీరు డివైస్ ఎన్రోల్ కాగానే మీకు 1000 రూపీస్ బసవ ఆక్యూ అకాడమీ నుంచి మీ డివైస్ రీఛార్జ్ అవుతుంది 1000 రూపీస్తోని. రీఛార్జ్ కాగానే మీరు ఈడ వ్యాలెట్లో చెక్ చేసుకోవచ్చు. ఈడ మీకు బ్యాలెన్స్ చూపుతుంది. ఇది ఆల్రెడీ రీఛార్జ్ అయింది ఉంది 940 అని చూపుతుంది. మీరు ఆడ 1000 రూపీస్ అని మీ డివైస్లో మీకు కనబడుతుంది అన్నమాట. తర్వాత ఏం చేయాలి, మీరు డివైస్ కనెక్ట్ అయినాక మీరు పల్స్ చెక్ చేయవచ్చు. ఇట్లా బ్యాక్ వచ్చి మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆల్ పేషెంట్ల ఇట్లా నొక్కినాక ఇక్కడ యాడ్ పేషెంట్ అని మీరు చేయొచ్చు. హోమ్ పేజ్ నుంచి కూడా మీరు యాడ్ పేషెంట్ అని చేయొచ్చు. హోమ్ పేజ్లో కూడా మీరు ఇక్కడ యాడ్ పేషెంట్ అని మీరు చేయవచ్చు. ఇక్కడ యాడ్ పేషెంట్ అని ఇక్కడ ఒక సింబల్ ఉంది ప్లస్ అని, ఆ నుంచి కూడా మీరు పేషెంట్ని యాడ్ చేయవచ్చు. యాడ్ పేషెంట్ అనగానే మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది పేషెంట్ది. వాళ్ళ పేరు, సర్నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ ఆర్ ఫిమేలు, మళ్ళా కంట్రీ, స్టేటు, ఫోన్ నంబరు, సిటీ, ఇట్లా కొన్ని ఆప్షన్లు మీరు ఎంటర్ చేయాల్సింది. తర్వాత చేసినాక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, సార్ పేరు రవి సార్ అని, ఆయన కూడా హీలర్, బెంగళూరులో హీలర్ అయి వర్క్ చేస్తున్నారు. ఆయనది మనము ఇక్కడ కొన్ని రికార్డింగ్స్ అన్ని ఎంట్రీ చేద్దాం. ఆయన సార్ పేరు మీదే రవి, ఇనిషియల్ సార్ యు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1988. ఇట్లా మనకు ఇయర్ అన్నీ వస్తాయి. ఇక్కడ మనము దాన్ని ఏం చేయాలంటే మనకు అవసరమైన డీటెయిల్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ సార్, డేట్ జూన్ 3 జూన్ 1988 అని చెప్పారు సారు. దాన్ని నేను ఎంట్రీ చేసినాను. మెయిల్, తర్వాత మీరు కంట్రీ రాగానే ఇట్లా స్క్రోల్ ఆప్షన్ వస్తుంది మనకు. ఇండియాని మనము సెలెక్ట్ చేసి అప్డేట్ చేసుకోవాలి. ఇండియా తర్వాత స్టేట్ అడుగుతుంది మనకు. స్టేట్ కూడా మనము రిలేటెడ్ మనకు ఏదైనా వస్తుందో చేసుకోవచ్చు. మనం ఆంధ్రప్రదేశ్ అని తీసుకోవచ్చు. మనం యాడ ఉంటామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. తర్వాత మొబైల్ నంబర్, ఏదైనా మొబైల్ నెంబర్ ఇస్తారో మీరు పేషెంట్ది, అది టోటల్గా దాని మీదనే సేవ్ అయిపోతుంది అన్నమాట. ఆయన రికార్డు నంబర్ చెప్పండి సార్. 9986 అగైన్ 198, సిటీ హైదరాబాద్. ఇట్లా మనం డీటెయిల్గా ఇచ్చేసాము పేషెంట్ది. తర్వాత యాడ్ పేషెంట్ అని కొట్టంగానే ఇక్కడ మనకు పేషెంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ మనకు వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మనము దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. రవి యు అని ఇక్కడ వచ్చేసింది పేరు. తర్వాత మనం ఆడ క్లిక్ చేయగానే ఆయనది మొత్తం డివైస్ రెడీ అవుతుంది అన్నమాట. మనకు పల్స్ తీసుకున్నాకే మనకు డివైస్ రెడీ అవుతుంది అనమాట. టేక్ పల్స్ అని ఇట్లా ఈ డివైస్ని ఏం చేయాలి, పేషెంట్ మనకు ఎవరిదైనా పల్స్ తీసుకుంటామో మనము వాళ్ళ హ్యాండ్ని కరెక్ట్ స్ట్రేట్గా పెట్టి పల్స్ని మనం చెక్ చేయాలి. పల్స్ ఆడ మనకు సెన్స్ అవుతుందో ఆడ మనము కరెక్ట్ 90 డిగ్రీ యాంగిల్గా
ఈ నాడీశ్వర డివైస్ని ఇట్లా చాలా ప్రెస్గా కూడా పెట్టొద్దు, చాలా పైన కూడా పెట్టొద్దు. జస్ట్ మనకు టచ్ చేస్తే చాలు. పల్స్కి మనం టచ్ చేసి టేక్ పల్స్ అని ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. చేసినాక తర్వాత ఇక్కడ ఒక స్టార్ట్ అండ్ అనలైజ్ అని 2 మనకు బటన్స్ వస్తాయి. ఆడ మనం స్టార్ట్ అని చేసినాకనే ఇక్కడ మనకు పల్స్ 3 సెకండ్ల పల్స్ రీడ్ అవుతుంది అన్నమాట. ఈ పల్స్ ఇట్లా వేవ్ కరెక్ట్ పైన కింద ఇట్లా ఉండాలి. మనకు ఇట్లా చాలా ఇట్లా రఫ్ పల్స్ ఉంటే అది మనకు కరెక్ట్ రీడ్ చేయదు. ఇట్లా మనకు వేవ్స్ ఇట్లా కరెక్ట్ రావాలి అంటే మనము తీసుకుంటున్న పల్స్ కరెక్ట్ ఉందన్నమాట. మన వేవ్స్ కరెక్ట్ లేకపోతే మనకు రిపోర్ట్ కరెక్ట్ రాదు. అందుకోసమే తీసుకొని తర్వాత మనము ఇట్లా మనకు పల్స్ చెక్ చేసిన తర్వాత ఇట్లా వేవ్స్ కరెక్ట్ రావాలి. మనకు కరెక్ట్ వేవ్స్ రాకపోతే మళ్ళీ మనం రీటేక్ తీసుకొని ఇట్లా పల్స్ రావటట్లా మనకు రీడ్ చేయాలి. ఈ పల్స్ ఒకసారి రీడ్ చేసినాక మనం ఏం చేయాలి, అనలైజ్ అని ఒక బటన్ని ప్రెస్ చేయాలి. ఆ పల్స్ని అనలైజ్ చేసుకొని కొన్ని క్వశ్చన్లు మనకు ఈ నాడీశ్వర అడుగుతుంది అన్నమాట. పల్స్ సక్సెస్ఫుల్ అయినాక మనకు కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది నాడీశ్వర అన్నమాట, రిలేటెడ్ టు మన డిసీజ్ గురించి. కానీ కొన్ని క్వశ్చన్లు మన బాడీ ప్యాటర్న్ గురించి అడుగుతుంది. దాంట్లోపల చూడండి, ఇప్పుడు సార్కి ఏమేమి అడిగింది మనకంటే, డూ యూ ఎక్స్పీరియన్స్ ప్రీమ్యాచ్యూర్ ఎజ్యుకులేషన్ ఆర్ నocturnal emission, sir? No, sir. No. Do you have burning sensation or dark yellow urine? No. No. Do you have stomach pain below the navel? Yes. Yes అన్నారు సారు. Do you have stomach pain above the navel? No. Below the navel అని అడుగుతుంది, above the navel అని అడుగుతుంది. Yes No. sir? No, sir. No. Do you frequently experience mouth or tongue ulcers? No. No. Do you have burning sensation in your eyes? Yes. Yes. ఇట్లా కొన్ని క్వశ్చన్లు మనకు నాడీశ్వర వేస్తుంది అన్నమాట. తర్వాత మనము కంటిన్యూ అంటే ఆ క్వశ్చన్ బేస్ మీద ఇట్లా మనకు ఒక ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఈ పల్స్ ప్యాటర్న్ ఎలా ఉంది నీకు కొంచెం ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది. డీప్, స్లో, స్లీపరీ అండ్ ఫుల్ ర్యాపిడ్. ఇట్లా మనకు పల్స్ ఎట్లా ఉందని కొన్ని విషయాలు చెప్తుంది. డ్యాంప్ ఉందా, ఇంటర్నల్ హార్ట్ ప్రైమర్లీ ఎఫెక్టింగ్ ద కిడ్నీస్, ఏ ఆర్గన్ని మనకు డిస్టర్బ్ చేస్తుందని కూడా ఇక్కడ మనకు డీటెయిల్గా చెప్తుంది. ఇప్పుడు సార్ విషయంలో అయితే కిడ్నీ, స్టమక్ అండ్ హార్ట్. ద డీప్ స్లో పల్స్ ఇండికేట్స్ కోల్డ్ కన్స్టైనింగ్ ద ఇంటీరియర్ పర్టికులర్లీ డ్యూ టు కిడ్నీ యాంగ్ డెఫిషియన్సీ అని చెప్తుందన్నమాట. ఇట్లా కొన్ని విషయాలు మన గురించి అది నాడీశ్వర అనలైజ్ చేస్తుంది అన్నమాట. ఇట్లా చేస్తా మన ప్యాటర్న్ చెప్తుంది. తర్వాత మన త్రిదోష అనాలసిస్లో మన బాడీలోన వాత, పిత్త, కఫ ఈ 3 వేలోన ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది అది మనకు చెప్తుంది అన్నమాట గ్రాఫ్ వైజ్. ఈ మనకు అనలైజ్ చేస్తూ చెప్తుంది అన్నమాట. తర్వాత మనకు ఇందులో ఏమవుతుంది, ఎట్లా ఏమేమవుతుంది అనికేసి కొన్ని డీటెయిల్స్ ఉంటుంది అన్నమాట. ఇదేం చెప్పింది, వెన్ కఫ ఇంక్రీజెస్ ఇట్ కాజెస్ పువర్ డైజెషన్. అంటే మన బాడీలోన కఫ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఎక్సెసివ్ సలైవేషన్ కానీ, లేజినెస్ కానీ, హెవీనెస్ కానీ ఇన్ ద బాడీ, కోల్డ్నెస్, ఇట్లా లూజ్ మోషన్స్ అవుతున్నాయని మనకు చెప్తుంది సార్. ఇక్కడ రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ, మీకు బ్రీతింగ్ ప్రాబ్లం అది కానీ ఇక్కడ డీటెయిల్గా మన నాడీశ్వర మనకు చెప్తుంది అన్నమాట. ఇది మనకు 6 పేజెస్ రిపోర్ట్స్ ఇస్తుంది. కఫ మనకు ఏ వేరియేషన్ అవుతుంది, 3 ఎలిమెంట్స్లోనే ఏది ఎక్కువ తక్కువ ఉందని అది కూడా మనకు చెప్తుంది. ఐస్ గురించి, మన బాడీ ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంది సార్. ఇక్కడ మనం తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేయొద్దు, డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్తుంది అన్నమాట. సార్ విషయం అయితే ప్రిఫర్ ఫుడ్స్ దట్ ఆర్ లైట్, డ్రై, వార్మ్, స్పైసీ, ఈజీ టు డైజెస్ట్ విత్ పంజెంట్, బిటర్ అండ్ అస్టింజెంట్ టేస్ట్స్ అని చెప్తుంది. ఇట్లా డోంట్స్ అంటే ఏం చేయొద్దు, మనము అవాయిడ్ స్వీట్స్, ఆయిలీ ఫుడ్, హెవీ టు డైజెస్ట్, ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలని చెప్తుంది సార్. డు నాట్ స్లీప్ డ్యూరింగ్ ద డే టైమ్. అది లీడ్ ఏం అవుతుంది, సెడేటరీ లైఫ్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తుంది అన్నమాట. అవాయిడ్ డైటరీ
ఫ్రైడ్ ఫుడ్సు, తర్వాత లేట్ డిన్నర్ అవాయిడ్ చేస్తే మనది కోల్డ్ తక్కువైతదని కూడా చెప్తుంది. తర్వాత విషయంకొస్తే ఇన్ అండ్ యాంగ్. ఇన్ అంటే కోల్డ్, యాంగ్ అంటే హీటు. అంటే మన బాడీలో 5 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. మీకు నెక్స్ట్ మీరు ఈ ట్రెడిషనల్ ఎనర్జీ మెడిసిన్ అని దాని గురించి మీరు నేర్స్తే ట్రైనింగ్ తీసుకుంటే దాంట్లో మీరు డీటెయిల్‌గా నేర్చుకోవచ్చు. ఇట్లా పర్టిక్యులర్ ఆర్గాన్ మన లివర్‌లో ఎంత హీట్ ఉంది, గాల్ బ్లాడర్‌లో ఎంత కోల్డ్, హీటు, హార్ట్‌లో, స్మాల్ ఇంటెస్టైన్‌లో, స్ప్లీన్‌లో, స్టమక్‌లో, లంగ్స్‌లో, లార్జ్ ఇంటెస్టైన్‌లో, కిడ్నీ, యూరినరీ బ్లాడర్‌లో ఎంత కోల్డ్ ఉంది, ఎంత హీట్ ఉంది అని మనకు ఇట్లా చెప్తుందన్నమాట. ఇప్పుడు సార్ విషయంలో అయితే మనకు కోల్డ్ అని మనము ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనకు నాడీశ్వర ద్వారా ఏ నుంచి వస్తుంది, ఎక్కడ పోతుంది అని అదొక పిక్చర్ మనకు చూపుతుందన్నమాట. ఆర్గాన్ ప్యాటర్న్ అనాలిసిస్ అంటాం దాన్ని. ఇట్లా మనకు మన ఫుడ్ హ్యాబిట్స్‌లో కూడా అది కొన్ని మనకు చెప్తది. ఏమని, ఇప్పుడు కిడ్నీ ఇన్ డెఫిషియన్సీ డ్యూ టు స్టమక్ ఇన్. కిడ్నీ ఎందుకు కోల్డ్ అయిందంటే స్టమక్ కోల్డ్‌లో కిడ్నీకి వచ్చి ఆ కోల్డ్‌నెస్ రైజ్ అయిందని చెప్తుంది. హోల్ బాడీ ఫ్లూయిడ్స్ డెన్సిటీ డిపెండ్స్ ఆన్ ద 2 ఆర్గన్స్ స్టమక్ అండ్ కిడ్నీ. ఇట్లా మనకు డీటెయిల్స్ చెప్తుంది. మనం ఏం చేయాలంటే కొన్ని ఫుడ్స్‌లో కూడా ఆయిల్ మంచిగా వాడాలి. మనకు ఇది బేకరీ ఐటెమ్స్ కానీ మన డైరీ ప్రొడక్ట్స్ వాడొద్దు. ఇట్లా పూర్ నరిష్మెంట్ అవుతుందన్నమాట. ఇన్ అంటే నరిష్మెంటు, యాంగ్ అంటే ఫంక్షనింగ్. ఇట్లా మనకు కొన్ని డీటెయిల్స్ అన్నీ చెప్తా పోతుంది. తర్వాత ఇట్లా మనది పల్స్ మనం అనలైజ్ చేసినాక ఆ పల్స్ అనలైజ్ కోసము 20 రూపీస్ మనకు ఛార్జ్ అవుతుంది. ఈ రిపోర్ట్స్‌కు మనకు పర్టిక్యులర్‌గా ఇప్పుడు సీడ్ థెరపీ, సింగిల్ సీడ్, టీఎం బేస్డ్ ట్రెడిషనల్ ఎనర్జీ మెడిసిన్ దాని బేస్డ్ ఒక పాయింట్ ఇస్తుందన్నమాట. దానికి 20 రూపీస్ మీకు ఛార్జ్ అవుతుంది. మిగతాది ఇది ప్రాణాయామం ఉంది, అక్యుప్రెషర్ ఉంది, సీడ్ థెరపీ ఉంది, కలర్ థెరపీ ఉంది, యోగా ఉంది, ఆరిక్యులర్ థెరపీ ఉంది, ఇట్లా ముద్ర థెరపీ అని ఉంది. ఇట్లా వేరే వేరే థెరపీస్కు 10 రూపీసు, సింగిల్ సీడ్ థెరపీకి మాత్రం 20 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ సార్ది మనము సింగిల్ సీడ్ థెరపీ తీసుకుందాం. దానికి ఇట్లా సింగిల్ సీడ్ థెరపీ నొక్కంగానే మీకు ఇక్కడ వచ్చేస్తుంది సింగిల్ సీడ్ 20 రూపీస్ గెట్ రిపోర్ట్ అంటేనే మీకు అది యాడ్ అవుతుంది. తర్వాత మీరు ఆరిక్యులర్ తీసుకోవచ్చు. ఇట్లా ఒక సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాగానే మీకు ఆడ సక్సెస్ఫుల్లీ టేకన్ అని వస్తుంది. ఆరిక్యులర్ తీసుకుంటే దానికి 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది. గెట్ రిపోర్ట్ అనగానే మనకు అది వచ్చేస్తుంది. ఆరిక్యులర్ రిపోర్ట్ పర్చేస్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ముద్ర తీసుకుంటే ముద్ర రిపోర్ట్కు 10 రూపీస్ కట్ అవుతుంది. దాని రిపోర్ట్ కూడా పర్చేస్ సక్సెస్ఫుల్లీ అని ఇట్లా మీకు వచ్చేస్తుంది. అట్లే యోగా కానీ యోగా రిపోర్ట్ కూడా పర్చేస్ సక్సెస్ఫుల్లీ అని ఇట్లా ఒకటైనా ఒకటి దాని అమౌంట్ మీకు మీ వ్యాలెట్లోకి వెళ్ళి డిడక్ట్ అవుతా మీకు ఇవన్నీ థెరపీస్ కలెక్ట్ అవుతా పోతుంది అన్నమాట. ఇట్లా కలర్ థెరపీ దాన్ని కూడా తీసుకున్నా. ఇప్పుడు సీడ్ థెరపీ దాన్ని కూడా 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అది కూడా పర్చేజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీకు ఏదైనా అవసరం ఉంది, మీకు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనిపిస్తుంది అది తీసుకొని మీరు చెక్ చేయవచ్చు. సింగిల్ సీడ్ కానీ ఇదైనా ఏ ట్రీట్మెంట్లో ఏదైనా ఒకటి మీరు తీసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు అక్యుప్రెషర్ అని తీసుకున్నా, అది కూడా అక్యుప్రెషర్ రిపోర్ట్ పర్చేజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇట్లా అన్నీ వచ్చినాక తర్వాత మనం ఇప్పుడు చూడాలంటే దాన్ని వ్యూ చేయాలంటే ఇక్కడ నాడీశ్వర రిపోర్ట్ పీడిఎఫ్ అని ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆడ మనం ఏదైనా రిపోర్ట్ తీసుకున్నామో అవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఆయన పేరు, నంబరు, ఏ టైంలో మనం తీసుకున్నాము, పల్స్ రీడింగ్ ఎట్లా ఉంది, వాత పిత్త కఫ దీనికి బిఫోర్ పేజెస్లో కూడా మనం చూసినాము, అది కూడా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి కొంచెము ఏమంటే మన డిసీజ్ గురించి కొంచెం అనలైజ్ చేసింది. ఇక్కడ వెన్ కఫ ఇంక్రీజెస్ ఇట్ కాజెస్ పువర్ ఇండైజెషన్, ఎక్సెసివ్ సాల్వేషన్, లేజినెస్, హెవీనెస్ ఇన్ బాడీ, కోల్డ్నెస్, లూజ్నెస్ ఆఫ్ లింబ్స్ అంటే మన కాళ్ళల్లో చేతుల్లో కొంచెం ఎనర్జీ లేక మనం ఫీల్ అవుతాం అనమాట. రెస్పిరేటరీ ఇష్యూస్ లైక్ కఫ్ అండ్ బ్రీత్లెస్నెస్ అండ్ ఎక్సెసివ్ స్లీప్ ఇట్లా మనకు డీటెయిల్ కొన్ని విషయాలు చెప్తుంది అనమాట. ఇట్లా ఈ మన ఆర్గన్ వైజ్ కొన్ని ప్యాటర్న్ కూడా ఇచ్చేస్తుంది. తర్వాత మన బాడీ లోపల
మనకు కార్బోహైడ్రేట్స్ ఎట్లా డైజెషన్ అవుతుంది, తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ప్రోటీన్ ఎట్లా డైజెషన్ అవుతుంది, ఫ్యాట్ ఎట్లా డైజెషన్ అవుతుంది, దాని గురించి కూడా కొంచెం మనం చూడొచ్చు. దానికి సొల్యూషన్ కూడా మనము ఈడ చూస్తాం. నాడీశ్వర ఈడ థాట్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఎలా ఉంది మనది, మనం దానికి ఏం చేయాలి అని కూడా మనకి ఈడ సజెషన్స్ వస్తాయన్నమాట. ఇది గ్రాఫ్ వైజ్ కూడా మనము చూసుకోవచ్చు. తర్వాత మనం ఏదైనా మనం చూసుకున్నామో దాని డైటరీ సొల్యూషన్ కూడా మనం ఈడ చూసుకోవచ్చు. డైటరీ మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు. బటర్ మిల్క్ ఈడ సార్ గురించి అయితే ఏం చెప్పిందంటే, బటర్ మిల్క్ ఈజ్ ఏ కూలింగ్ ప్రోబయాటిక్ డ్రింక్ అనమాట. అండ్ ఇట్ డైజెషన్ అండ్ రిడ్యూసెస్ ఎక్సెసివ్ స్టమక్ హీట్. మనకు స్టమక్ హీట్ ఉంటే దాన్ని రిడ్యూస్ చేయొచ్చు అని ఇట్లా మనకు ఫుడ్లో కూడా మనకు సజెషన్ ఇస్తుంది. ఎమోషన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళీ లైఫ్ స్టైల్ని ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి, అది కూడా మనకు సజెషన్ ఇస్తుంది అనమాట. ఈడ మన నాడీశ్వర ట్రీట్మెంట్ ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ట్రీట్మెంట్ ప్యాటర్న్ స్టార్ట్ కాగానే మనం తీసుకున్న ఏదైనా తీసుకుని ఉంటాం. మనం 8 ప్యాటర్న్లలో మనం ఏ ప్యాటర్న్ని మనం సెలెక్ట్ చేసి ఉంటామో ఆ ప్యాటర్న్ మనకి ఈడ వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, మీ విషయంలో సింగిల్ స్లీప్ ట్రీట్మెంట్ అని తీసుకున్నాము. మనం జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇట్లా ఏమొచ్చింది, SI5 సెడేషన్ అని వచ్చింది అనమాట. అంటే డార్క్ బ్లూ ఉంటే మనం సెడేషన్ అంటే మేతి అప్లై చేయాలి. ఇంకొక ప్లేస్లో వేరేలకు రెడ్ వచ్చానంటే అదాన్ని ఏమంటే టోనిఫికేషన్ అంటాం. అంటే ఎనర్జీని ఎన్హాన్స్, ఎనర్జీ తక్కువ చేసేది. ఇట్లా దీని రూట్ పాత్వే SI అంటే స్మాల్ ఇంటెస్టైన్. మనకు పాత్వే స్మాల్ ఇంటెస్టైన్ పాత్వేని ఎగ్జాక్ట్ రూటు ఒరిజినల్ పాత్ మనకి ఇక్కడ చూపుతుంది అనమాట. హ్యాండ్లో SI ఆడ వస్తుందని ఇట్లా మనకు దాని పాత్ చూపుతుంది. మనము సీడ్ అప్లై చేయగానే ఇక్కడ 15 మినిట్స్ సార్కి వచ్చిన ప్రకారము డార్క్ బ్లూ అంటే సెడేషను, దానికి ఒక మేతి 15 మినిట్స్ ఇచ్చుక పెట్టాలి. మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కింద ఇచ్చి ఉంటుంది మన చాట్లో. దిస్ ఈజ్ మెరిడియన్ పాయింట్, అప్లై ఓన్లీ ఫర్ 10 to 15 మినిట్స్, డు నాట్ రిపీట్ సేమ్ మెరిడియన్ పాయింట్ విదిన్ ద నెక్స్ట్ 8 to 10 days అని మీకు ఇక్కడ నోట్గా చెప్తుంది. ఇఫ్ ద పాయింట్ ఈజ్ మార్క్డ్ విత్ రెడ్ డాట్, అప్లై పెప్పర్ సీడ్. ఇఫ్ ద పాయింట్ ఈజ్ మార్క్డ్ విత్ డార్క్ బ్లూ, అప్లై ఏ మేతి సీడ్ అని క్లియర్గా చెప్తుంది సార్. ఇట్లా మనం ఏం చేయాలి, 15 మినిట్స్ మనం వాడుకోవాలి, మన పాయింట్కు వేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత తీసేయాలి. ఇది TM పాయింట్ అంటాం సార్ మనం. దీని తర్వాత మనం ఏం సెలెక్ట్ చేసినాం, మీ డిసీజ్ని కన్సర్న్ బట్టి ఆరిక్యులర్ థెరపీ. ఆరిక్యులర్ థెరపీ మన ఇయర్లో 108 పాయింట్స్ ఉంటాయి. అందరి లోపట్ల మీకు సంబంధపట్టిన కొన్ని పాయింట్స్ అది మార్క్ చేసి ఉంటుంది. ఇట్లా బ్లాక్ పెన్ కలర్తోని మార్క్ చేసి ఉంటుంది సార్. ఆడ ఏం చేయాలి, మనము ఇయర్ సీడ్ని పెట్టుకొని దాన్ని మనం డైలీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. అది 8 to 10 days. దాన్ని ఎట్లా ఏమని మీకు ఇక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చాట్లో, అదని మనము చూసుకోవాలి. ఏ పాయింట్ని మనం పెట్టినామని అదాన్ని కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది సార్. తర్వాత మనము ముద్ర అని ప్రెస్ చేసింది, ముద్ర థెరపీని మనం తీసుకున్నాము. ఏ ముద్ర అని ఇక్కడ చెప్తుంది క్లియర్గా ముద్ర రిపోర్ట్ల. మాతంగి ముద్ర అని. ద డ్యూరేషన్ ఎన్ని 45 to 50 minutes మీరు చేయాలి. ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేయగానే ఇక్కడ చెప్తుంది మెథడ్, ఆల్ ద ఫింగర్స్ ఆర్ ఇంటర్లాక్డ్, కీప్ ద మిడిల్ ఫింగర్స్ స్ట్రైట్ ఓపెన్ అండ్ టచింగ్ అగైన్స్ట్ ఈచ్ అదర్. ఇట్లా మీకు ఎట్లా చేయాలని కూడా చెప్తుంది. గివ్ స్ట్రెంగ్త్, దీని బెనిఫిట్ ఏం అది కూడా చెప్తుంది. గివ్ స్ట్రెంగ్త్ టు లివర్, హార్ట్, స్ప్లీన్, రెడ్యూసెస్ స్ట్రెస్. ఇట్లా ముద్ర ఏం పని చేస్తుంది, ఎంత డ్యూరేషన్ మనం దాన్ని యూజ్ చేయాలి అని కూడా అది కూడా క్లియర్గా చెప్తుంది. తర్వాత ఏం చూసుకున్నాం సార్ మనము, 3 ముద్రలు చెప్తుంది. మనకు ఏమేమి చెప్పింది, మకర ముద్ర. ఈ మకర ముద్రని ఎట్లా చేయాలి, ఎంత డ్యూరేషన్లో మనము యూజ్ చేయాలి, దాని బెనిఫిట్స్ కూడా క్లియర్గా చెప్పింది. తర్వాత ఇక్కడ మనకు ఇంకొక ముద్ర సమాన ముద్ర. ఈ ముద్ర 45 to 50 minutes, దాన్ని ఎట్లా చేయాలి, మళ్ళా దాని బెనిఫిట్స్ ఏమని కూడా అది క్లియర్గా చెప్తుంది సార్ ఇక్కడ. తర్వాత మనం ముద్ర తర్వాత ఆసనకు యోగాకు మనం చెక్ చేసుకుంటే
వజ్రాసన చెప్పింది. వజ్రాసన మనం ఎట్ట చేయాలి వజ్రాసన అదని కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇట్లా ఎట్లా నీల్ చేయాలి, ఎట్లా కూర్చోవాలి, ఇట్లా ఐస్ క్లోజ్ చేసి మీరు రిలాక్స్ కావచ్చు. దాని బెనిఫిట్స్ ఏమో హెల్ప్స్ కామ్ ద మైండ్ని కామ్ చేస్తుంది. స్ట్రెంథెన్స్ ద లోవర్ బ్యాక్ అని ఇట్లా ఆ ఆసనది మీకు బెనిఫిట్ కూడా చెప్తుంది. తర్వాత ఏం ఆసన చెప్పింది, అర్ధ మత్స్యేంద్రాసన. దాన్ని ఎట్లా చేయాలి, దాని బెనిఫిట్స్ ఏమని కూడా మనకు క్లియర్గా ఇక్కడ రిపోర్ట్లో మనము చూసుకోవచ్చు. తర్వాత మూడనేది మనకు ఏం చెప్తుంది, పశ్చిమోత్తాసన కూడా ఎట్లా చేయాలి, దాని బెనిఫిట్స్ ఏమని మీకు క్లియర్గా ఈ రిపోర్ట్లో చెప్తుంది సార్. తర్వాత మనకు ఏం చెప్పింది, కలర్ రిపోర్టు మనం తీసుకుంటే కలర్ రిపోర్టు ఏ ఫింగర్ల ఏ కలర్ వాడాలని చేసి మనకు క్లియర్గా చెప్తుంది సార్. ఇట్లా మీకు లెఫ్ట్ హ్యాండ్ డార్క్ బ్లూ కలరు, పర్పల్, రెడ్, గ్రీన్ కలరు, ఇట్లా ఏ ఫింగర్కు ఏ కలర్ మనం వేసుకోవాలి. కలర్ మనం అప్లై చేసుకున్నాక మనము 4 hours పెట్టాలి సార్. ఒక కలర్ మనం ఇట్లా చూసుకొని దాన్ని ఫోటో తీసుకోవచ్చు, మీ రిపోర్ట్లో కూడా ఉంటుంది. దాని ప్రకారం మీరు ఏం చేయాలి, 4 hours మీరు వేసుకోవాలి. మీ వర్క్ అంతా అయిన తర్వాత 4 hours వేసుకొని నీట్గా కడుక్కొని మళ్ళీ మీరు మీ యాక్టివిటీస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇదాన్ని కలర్ థెరపీ అంటాం. కలర్ థెరపీ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే మనకు సన్ నుంచి ఎనర్జీ తీసుకొని దాని మీద ఆ సెల్తోని మనకి ఎపిథీలియల్ సెల్స్ నుంచి ఎనర్జీ తీసుకుపోయి మన ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది సార్. ఇది కలర్ థెరపీ అంటాం మనం. తర్వాత మనము చేస్తాము మనకు సీడ్ థెరపీ. ఈ సీడ్లో మీకు చూడండి ఇక్కడ చెప్తుంది క్లియర్గా, ఇట్లా రింగ్ వేసిందంటే ఆడ మెంతిలు కట్టుకోవాలని, రౌండ్గా మెంతిలు వేసుకోవాలి. ఈ రెడ్ డాట్స్లో మీరు కన్సర్న్డ్ సీడ్స్ ఇక్కడ చెప్తుంది చూడండి డీటెయిల్గా. యూజ్ మేథీ సీడ్ వేర్ బ్లాక్ ఆర్ బ్లూ డాట్ ఈజ్ మెన్షన్డ్ అండ్ యూజ్ బ్లాక్ పెప్పర్ సీడ్ వేర్ ద రెడ్ డాట్ ఈజ్ మెన్షన్డ్. ఏదైనా మీకు రెడ్ కలర్ అప్లై చూపుతుందో ఆడ మీరు పెప్పర్ వేసుకోవాలి. ఏదైనా మీకు బ్లాక్ ఆర్ డార్క్ బ్లూ చూపుతుందో ఆడ మీరు మేతిని అప్లై చేయాలి. యూజ్ రాజ్మా సీడ్ వేర్ బ్రౌన్ డాట్ ఈజ్ యూజ్డ్. ఏదైనా ఇప్పుడు హ్యాండ్ బ్యాక్ సైడ్ మీకు కిడ్నీ రిఫ్లెక్స్ అంటాం మనము, ఆడ మీరు రాజ్మా సీడ్ని అప్లై చేసుకోవాలి. ఈ ఏదైనా సీడ్స్ ఉంటాయి కదా సార్, మీరు నైట్లో అప్లై చేసుకోవాలి. నైట్లో అప్లై చేసుకొని మీ భోజనం తర్వాత 1/2 hour తర్వాత సీడ్ అప్లై చేసుకొని పొద్దున్న తీసేయాలి. ఇట్లా మీరు సీడ్ థెరపీది బెనిఫిట్ తీసుకోవచ్చు. తర్వాత మనము అక్యుప్రెషర్, మనకు ఏదైనా పాయింట్స్ అవసరం ఉంటుంది మన డిసీజ్ని బట్టి, ఆడ మనకు పాయింట్ చూపుతుంది. ఆ పాయింట్స్ని మనము ప్రెస్ చేయాలి. ఎన్ని టైం ప్రెస్ చేయాలి అని ఇక్కడ మనకు చెప్తుంది. ప్రెస్ ద అక్యుప్రెషర్ పాయింట్ 15 to 20 times. డు నాట్ రిపీట్ ద సేమ్ పాయింట్ డైలీ. ఒకసారి నొక్కితే చాలు డైలీ, మీ 1/2 hour మీ బ్రేక్ఫాస్ట్ కానీ ఫుడ్ కానీ. టేక్ గైడ్ లైన్స్ ఫ్రమ్ ద హీలర్. మీకు దీనికిన మీకు తెలుసుకోవాలని ఉంటే మీ నియర్ బై హీలర్ని మీరు కన్సల్ట్ చేసుకోవాలి. సరేనా సార్? ఇది సేమ్ పాయింట్ మీ హ్యాండ్లో చూపిన పాయింట్ కూడా మీరు కాలలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ స్ప్లీన్ 6 అని ఒక పాయింట్ ఉంది, దాని మెజర్మెంట్ 3 కున్నని. మీ ఇంటర్నల్ మ్యాల్యులస్ నుంచి మనకు 3 కున్నని ఉంటుంది. ఇట్లా మీ స్టమక్లో CV6 అని. ఈడ ఏదైనా పాయింట్స్, ఈడ ఉన్న పాయింట్సే మీకు ఆడ రిప్రజెంట్ చేసి ఉంటుంది చేయిలో. ఈ చేయిలో మీకు ఆడ పాయింట్ చేసి ఉంటుంది, మీరు దాన్ని నొక్కోవాలి సార్. 15 to 20 times మాత్రం ఒక టైమే ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా మనకు ఏదైనా రిపోర్ట్స్ మనం తీసుకుంటామో ఆ రిపోర్ట్ ప్రకారం మనం ప్రెస్ చేసుకొని మనము మన ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు అన్నీ అయిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. మనం బ్యాక్ వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్లోడ్ నొక్కినాక మనకు ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ని మనం క్లిక్ చేసినాక మనకు అడుగుతుంది మీకు మనము దాన్ని సేవ్ చేసుకోవాలని ఒక క్రియేట్ చేసుకోవచ్చు. మీరు నాడీశ్వరం అని ఒకటి ఫైల్ని క్రియేట్ చేసుకొని మీరు క్రియేట్ న్యూ ఫోల్డర్ అని వస్తుంది. ఇక్కడ క్రియేట్ న్యూ ఫోల్డర్ అని మీరు మీరు సేవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రవి అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, ఓకే అని. ఆ ఫోల్డర్లో పోయి ఇది సేవ్ అవుతుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా మీకు అవసరం ఉంటుంది మీరు దాన్ని రిట్రీవ్ చేసుకొని చూసుకోవచ్చు.
నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు చెక్ చేసుకొని లాస్ట్ టైం పాయింట్ మనకు నాడీశ్వర రికమెండ్ చేసిండే, తర్వాత ఈ పాయింట్ ఏముంది, నా బాడీ చేంజెస్ ఏమేమైంది, దాన్ని కూడా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. యూజ్ దిస్ ఫోల్డర్ అలో. వాట్సాప్లో మీరు డైరెక్ట్ ఆ రిపోర్ట్ని సెండ్ చేయవచ్చు. రిపోర్ట్ డౌన్లోడెడ్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని ఇట్లా మీకు రిపోర్ట్ వస్తుంది. ఇట్లా దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీకు ఉన్న రూట్ కాజ్, మీరు సిమ్టమెటిక్ ట్రీట్మెంట్ కాదు ఇది. మనకేం చేస్తుందంటే మనకు రూట్ ఆఫ్ ది డిసీజ్, మనకు వ్యాధి ఎందుకు వచ్చింది ఆడపోయి మీకు కొన్ని ప్యాటర్న్లో మీకు హెల్ప్ చేసి మీ ప్రాబ్లం నుంచి మీరు బయట రావచ్చు. ఇట్లా మనకు మన పేషెంట్ అనలైజ్ తర్వాత సీడ్ అది ఏమేమి చెప్తుందో అంతా పెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్ ఇదాన్ని ప్లగ్అవుట్ చేయవచ్చు. ఈ ప్లగ్ ఇన్ చేసినప్పుడు డివైస్ ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది అనమాట. దానికి సపరేట్గా ఛార్జ్ చేసేది అవసరం లేదు. ఇట్లా మీరు ఎప్పుడు మీకు అవసరం ఉంటుంది అప్పుడు మీరు ఈ రిపోర్ట్ని చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మనము నాడీశ్వర బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇట్లా మనము సార్కి ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఇప్పుడు ప్రాబ్లమ్ని మనం చెక్ చేసి ది బెనిఫిట్ ఏమంటే నాడీశ్వరది మనము మన ఓన్ హీల్ చేసుకోవచ్చు, మన రూట్ కాజ్తో హీల్ చేయొచ్చు. మెయిన్లీ అంటే మనకు సిమ్టమెటిక్ ట్రీట్మెంట్ అంటే మనకు మెడిసిన్ తీసుకున్నప్పుడు తక్కువ అవుతుంది, తర్వాత మన ప్రాబ్లం అట్టే అక్కర అయితే ఈ నాడీశ్వర ఏం చేస్తుంది అంటే మనకు రూట్ ఏ ఆర్గన్లో మనకు హీట్, మనకు ఉన్నది రెండే డిసీజ్ సార్, ఒకటి కోల్డ్ ఒకటి హీట్. మనకి ఏడ కోల్డ్ ఎక్కువైందా హీట్ తక్కువైందా దాన్ని మేనేజ్ చేసుకొని మన హెల్త్ని మనము కాపాడుకోవచ్చు. నాడీశ్వరతో ఏమవుతుంది, ఒక ధైర్యం ఉంటుంది మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం చెక్ చేసుకొని సెల్ఫ్గా హీల్ చేసుకోవచ్చు. మన బాడీ ప్యాటర్న్ని కనుక్కోవచ్చు, మన బాడీ కోల్డ్కి పోతుందా హీట్కి పోతుందా, మనకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఎందుకు అవుతుంది, ఎలా మనము సాల్వ్ చేసుకోవాలని దీంతో మనకు యూటిలైజ్ చేసుకోవచ్చు. నాడీశ్వరతోని మీ హెల్త్ని మీరు కాపాడుకోవచ్చు. దీనిది ఏమంటే దీనిది బెనిఫిట్ ఏమంది అంటే మన రిపోర్ట్స్ని తీస్తాం, మన బ్లడ్ రిపోర్ట్ కానీ మనది ఏదైనా రిపోర్ట్లకే మనం చాలా డబ్బుల్ని మనం ఎక్స్పెండిచర్ చేస్తాము. ఆ రిపోర్ట్ల ఎక్స్పెండిచర్ను అన్నీ మీకు ఇది మషిన్ వచ్చేస్తుంది. మీరు దీన్ని మనం మొబైల్ రీఛార్జ్ చేస్తాము, అట్లా రీఛార్జ్ చేస్తా మీరు వ్యాలెట్లో ఆడబోతే మీకు ఆడ ఆప్షన్ ఉంటుంది, గూగుల్ పేమెంట్ కానీ ఫోన్పే పేమెంట్ కానీ, దాని ద్వారా మీరు దాన్ని రీఛార్జ్ చేసుకొని మీరు దాన్ని రీఛార్జ్ తర్వాత మీరు దాన్ని యూజ్ చేస్తా పోవచ్చు. దీనిది ఇట్లా బెనిఫిట్ ఉంటుంది. నేనేం కోరుకుంటున్నా అంటే ఇది ఒక ఫెంటాస్టిక్ మషీను సార్ ద్వారా మనకు అవైలబుల్ అయింది. దానికి మనము యూటిలైజ్ చేసుకొని మన ఫ్యూచరు మన హెల్త్ని కాపాడుకోవచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్. మనము హెల్త్ని వేరే దానికి మనం కంపేర్ చేసుకునేకి అయితే లేదు. సో ఇదానికి మీరు పర్చేజ్ చేసుకొని మీ హెల్త్ని మీరు కాపాడుకోండి అని నేను ఈ ఒక వీడియో ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు.